నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లాలో సహకార ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. డిమాండ్ల సాధన కోసం ఉడుం పట్టుపట్టిన ఉద్యోగులు విధులను బహిష్కరించి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తుని డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయం ఎదుట పీఎస్సీఎస్ ఉద్యోగులు మోకాళ్లపై నిలుచుకుని నిరసన తెలిపారు. 36 నెంబర్లు తక్షణమే అమల్లోకి తీసుకుని రావాలని, వేతన సవరణ, మధ్యంతర భృతి వంటి ప్రధాన డిమాండ్ల కోసం ఉద్యోగులు పట్టుబడుతున్నారు. సిఐటియు తుని మండల కన్వీనర్ సక్కెళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో సింహాచలం, నాగశివరావు, వీరభద్రరావు, బాబురావు, సూరిబాబు, నూకరాజు, వెంకటరామారావు, జమిలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగులు అందరూ కలిసి మొన్న 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి స్పందన లేదు వాళ్ళలో. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు, వీళ్ళేం చేస్తారులే, వీళ్ళతో అంత ఉపయోగం ఏముందలే అని అనుకోవద్దండి. ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు, రైతులకి అందుబాటులో ఉండేది మేమే. ఇటు సహకార మన సెంట్రల్ బ్యాంక్ వారు కానీ, లేదంటే ఆప్కాబా వారు కానీ, వారెవరో కూడా చిన్న సన్నకారు రైతులకి అందుబాటులో వారెవరు ఉండరు. ఈ పిఎస్సిఎస్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళే రైతులకి అందుబాటులో ఉండడం, వాళ్ళకి ఎరువులు కానీ, వాళ్ళకి లోన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేసేది కూడా పురుగు మందులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చేసేది మా పిఎస్సి ఉద్యోగులు మాత్రమే. కావున ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మా యందు దయ ఉంచి మాలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు మీరు బాధ పెట్టొద్దు. ఎందుకంటే మేము అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నాం. 8,000 రూపాయలకి 9,000 రూపాయలు కూడా జీతం చేస్తున్నాం ప్రస్తుతం. కోఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు 16వ తేదీ నుండి మేము సమ్మెలోకి వచ్చాం. మా కోరికలన్నీ కూడా న్యాయమైనవి. ఆ న్యాయమైన కోరికలు తీర్చమని అడుగుతున్నాం తప్ప ఏం లేదు. జీవో 36ని ఈ ప్రభుత్వమే మాకు ఇచ్చింది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా 36 జీవో అలాగే ఉంది. ఆ జీవోని ఇవాళ నుంచి అదే జీవోని కంటిన్యూ చేస్తున్నారు. కానీ దాంట్లో మార్పులు చేర్పులు చేయలేదు. దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసి మాకు వెలుసుబాటు కల్పించమని అడుగుతున్నాం. అంతేగాని మాకు ఎటువంటి గొంతమ్మ కోరికలు కాదు. అలాగే హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి 2019 తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగుల్ని తొలగించాలని జీవోలో అప్పుల్లో పొందుపరిచారు. 2019 నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఉద్యోగులందరూ కూడా 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారు. ఒక ఉద్యోగి జాయిన్ అయిన తర్వాత 400 రోజులు పనిచేస్తే 400 రోజుల తర్వాత ఆ ఉద్యోగిని తొలగించే బాధ్యత ఎవరికీ కూడా లేదు. దాన్ని జీవో ప్రకారం తీసి ఉద్యోగం తొలగించమంటున్నారు. వీరందరూ చిన్న చిన్న ఉద్యోగులు. ఆ చిన్న చిన్న ఉద్యోగులు ఇవాళ తీసేస్తే ఆ కుటుంబం ఈదును పడిపోద్ది. కాబట్టి దయ ఉంచి వాళ్ళ మీద కనుకరించి వాళ్ళందరినీ రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. సహకార ఉద్యోగులు వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. పిఎస్సిఎస్ మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి అనేక సేవలు అందిస్తున్న వాళ్ళు ఎవరంటే మన ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో పనిచేసే ఉద్యోగస్తులు. లేదు రైతులకి చిన్నకారు రైతులకి తక్కువ వడ్డీ రూపంలో ఆర్థిక రుణ సాయం చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో ఎరువులకు సంబంధించి, పురుగు మందులకు సంబంధించి ఈరోజు సబ్సిడీలో ద్వారాగా ఈరోజు రైతులందరికీ లాభం చేకూరుతుంది.
అటువంటి రైతులందరికీ సకాలంలో సాయం చేసేటువంటి ఉద్యోగస్తులు ఈ రోజున రోడ్డును పడేయడం అనేది మరి మంచి సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యలు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటిగా. ఇప్పటికే దాదాపు రమారమి 6 రోజుల పైన అయిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెట్టినట్టు వ్యవహరించిన తీరు మాత్రం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన డీసీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ తక్షణమే స్పందించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. వీళ్ళేమీ గొంతమ్మ కోరలు కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోనే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన జీవోని మీరే ఇంప్లిమెంట్ చేయకపోతే మరి ఇంకెవరు ఇంప్లిమెంట్ చేస్తారో అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు